ఇవాళ మనం చేయబోయే కర్రీ పెసరపప్పుతో తీపప్పు అండి. సమ్మర్లో చాలా మందికి బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది ఉంటుంది. వీక్లీ వన్స్ తింటే చాలా చలవండి. మీరు ట్రై చేయండి ఇలా సమ్మర్లో చేసుకొని. పప్పు మంచిగా వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. 80% పప్పు బాయిల్ అయ్యాక మంచిగా కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఇంకో 10 మినిట్స్ ఉంచుకొని పప్పు అనేది మనం పసుపు వేసాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి కొంచెం వెల్లుల్లి యాడ్ చేసుకోండి. లాస్ట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి. ఏ పప్పులో అయినా కానీ ఇంగువ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవరే చాలా బాగుంటుందండి. చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత పోపు అనేది మనం పప్పులో యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. బాడీ డిహైడ్రేట్ అయ్యే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. వీక్లీ వన్స్ తినండి. చాలా హెల్దీ కూడా అండి ఈ పప్పు అనేది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఉంటుంది అసలు ఈ కర్రీ అనేది. మనం అవుటింగ్ వెళ్ళొచ్చి అప్పుడప్పుడే ఏదైనా కర్రీ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి ఈ కర్రీ చేసేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది అండి. ఇవాళ రెసిపీ చాలా ఈజీ ప్రాసెస్లో ఒకసారి మీరు ట్రై చేయండి.